ఎత్తుకు పై ఎత్తు అనే చందమామ కథ చెప్పుకుందాం. మరాల దేశపు రాజైన శత్రుఘ్నుడు తన తండ్రి అనంతరం రాజ్యానికి వచ్చి కూడా పెళ్లాడలేదు. అనేక మంది రాజులు తమ కుమార్తెలను అతనికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ వారిలో ఒక్కటి కూడా అతనికి నచ్చలేదు. శత్రుఘ్నుడు పెళ్లాడనందుకు అతని మిత్రులు, బంధువులు, పరివారము చాలా బెంగపడ్డారు. ఇంతలో శత్రుఘ్నుడికి కుంతల రాజకుమార్తె శోభనాంగి సాటిలేని సుందరి అని, ఆమెను పెళ్లాడడానికి అనేక మంది రాజులు పోటీ పడుతున్నారని తెలిసింది. ఈ సంగతి తెలియగానే శత్రుఘ్నుడు ఒక 100 మంది యోధులను మాత్రం వెంటబెట్టుకుని కుంతల దేశానికి వెళ్ళాడు. అతను తన యోధులతో సహా రాజధాని పరిసరాలలో ఉండే అరణ్యంలో విడిసి సామాన్య వేషంలో నగరంలోకి వెళ్ళి రాజా ఉద్యానంలో శోభనాంగిని చూసి ఆమెను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అతను చూసి శోభనాంగిని ఒంటరిగా కలుసుకుని తాను ఫలానా అని చెప్పి తన కోరిక తెలియపరిచాడు. శోభనాంగి అతనితో, నేను చాలా కాలం క్రితమే మిమ్మల్ని గురించి విని మనస్సులో వరించుకున్నాను. కానీ ఎంతకాలం చూసినా మీరు నన్ను పెళ్లాడాలని కోరిక ఉన్నట్టు మా తండ్రికి కబురైనా చెయ్యలేదు. ఈలోగా నన్ను కోరి వచ్చిన రాజులందరినీ నిరాకరించాను. ఇటీవల మా తండ్రి నాతో విసిగిపోయి నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పొరుగు రాజైన బలవర్మకిచ్చి పెళ్లి చేస్తానని నిశ్చయించాడు. బలవర్మ నన్ను పెళ్లాడాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. అదీగాక అతను మా సరిహద్దున ఉన్న బలవంతుడు. తొందరపడవద్దని 1 ఏడాది గడువియ్యమని నేను మా తండ్రిని కోరాను. ఆయన సరేనన్నాడు. నేను కోరిన గడువు తీరేలోగానే మీరు వచ్చారు. ఇంకా ఆలస్యం చెయ్యక మీరు మా తండ్రిని అడగండి. ఆయన నన్ను అడిగినప్పుడు మిమ్మల్ని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతాను అన్నది. శత్రుఘ్నుడు మర్నాడే సపరివారంగా కుంతల రాజు వద్దకు వెళ్ళి తనకు శోభనాంగిని పెళ్లాడాలని ఉన్నట్టు చెప్పాడు. రాజు శోభనాంగిని పిలిచి అడిగితే ఆమె తన అంగీకారాన్ని తెలియపరిచింది. రాజు నిండు సభలో శత్రుఘ్నుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయబోతున్నట్టు ప్రకటించాడు. దగ్గరలోనే పెళ్లి ముహూర్తం ఏర్పాటైంది. పెళ్లి జరిగే ముందు విందులు, వినోదాలు వైభవంగా ఏర్పాటయ్యాయి. అందులో శత్రుఘ్నుడి పరివారము, రాజుగారి బంధువులు, నగరంలోని పెద్దలు పాల్గొన్నారు. ఉన్నతాసనాల మీద రాజుగారు, కాబోయే దంపతులు కూర్చున్నారు. అందరూ వినోదాలలో తన్మయులై ఉన్న తరుణంలో ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి శత్రుఘ్నుడిని ఉద్దేశించి, ప్రభు, ఒక్క మనవి అన్నాడు. అందరికన్నా హెచ్చు ఉత్సాహంతో ఉన్న శత్రుఘ్నుడు, ఏం కావాలో కోరుకో అన్నాడా యువకుడితో. రాజకుమార్తె శోభనాంగిని, ఈ విందు వినోదాలను నాకిచ్చేయండి, ఆడి తప్పవద్దు అన్నాడా యువకుడు. శత్రుఘ్నుడు కొయ్యబారిపోయాడు. అతని నోట మాట రాలేదు. ఆ వచ్చినవాడు బలవర్మ. అతన్ని శోభనాంగి గుర్తించింది. కానీ శత్రుఘ్నుడు మాట జారకుండా ఆపలేకపోయింది. అప్పుడామె శత్రుఘ్నుడికి రహస్యంగా విషయమంతా చెప్పి ఏమనాలో బోధించింది. బలవర్మ అందరికీ వినబడేలాగా గొంతెత్తి, ఏం మాట్లాడరు, ఆడి తప్పు తానని చెప్పేయండి అన్నాడు. శత్రుఘ్నుడి లోపల శోభనాంగి సలహా విన్నాడు. అతను బలవర్మతో, శోభనాంగికి నాకు ప్రధానమై ఉన్నది కనుక ఆమెను నీకిచ్చే అధికారం నాకున్నది. కానీ ఈ విందు వినోదాలు నావి కావు, వాటిని నీకిచ్చే హక్కు నాకు లేదు అన్నాడు. శోభనాంగి తన తండ్రి చేత బలవర్మతో, వచ్చే సంవత్సరం ఇదే రోజుకు మీరు వచ్చినట్టయితే మీకు మా అమ్మాయికి పెళ్లి ఏర్పాటు చేసి విందు వినోదాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పించింది. శత్రుఘ్నుడి పెళ్లి రద్దయింది. అతను శోభనాంగితోనూ ఆమె తండ్రితోనూ ముందు జరగవలసిన దాని గురించి సంప్రదించి పరివారంతో వెళ్ళిపోయాడు. ఏడాది గడిచింది. శోభనాంగికి బలవర్మకు పెళ్లి జరగవలసిన రోజు వచ్చింది. ఆ పెళ్లి సందర్భంలో జరిగిన విందు వినోదాలకు శత్రుఘ్నుడు తన 100 యోధులతోనూ హాజరయ్యాడు. అయితే అందరూ మారు వేషాలలో ఉన్నారు. శత్రుఘ్నుడు చింకి బట్టలు ధరించి ముసలి వేషం వేసుకుని దూరాన బిచ్చగాళ్ళ మధ్య నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి ఉన్నది.
వినోదాలు పూర్తి అయి విందు ప్రారంభం కానున్న సమయంలో అతను బలవర్మను సమీపించి, ప్రభు, ఒక్క మనవి అన్నాడు. నా పరివారాన్ని, నాకు కాబోయే భార్యను తప్ప ఏమడిగినా ఇస్తాను అన్నాడు బలవర్మ. మా పేదవాళ్లకు ఇవన్నీ ఎందుకు? దొర, ఈ సంచి నిండా తిండి నింపండి, పేదవాళ్ళం పంచుకు తింటాం అన్నాడు శత్రుఘ్నుడు. బలవర్మ తన సేవకులను పిలిచి, ఈ ముసలివాడి సంచి నిండా ఆహార పదార్థాలు నింపండి అన్నాడు. శత్రుఘ్నుడు తెచ్చినది మడత సంచి. అది చూడడానికి మూరెడు ఉన్నట్టుంది, కానీ మడతలు విప్పుకుంటూ పోతే 2 నిలువల లోతుంటుంది. నౌకర్లు ఆహార పదార్థాలు తెచ్చి సంచిలో పోస్తున్న కొద్దీ శత్రుఘ్నుడు దాన్ని ఒక్కొక్క మడతే విప్పి ఇంకా ఖాళీ ఉన్నట్టు చూపుతున్నాడు. అతను ఆ సంచిని నడుమెత్తు విప్పేసరికి బలవర్మ కంగారు పడ్డాడు. అది నిండితే ఇంకా అతిథులకు అట్టే మిగిలేట్టు లేదు. బలవర్మ కంగారు చూసి శత్రుఘ్నుడు, దొరా, తమరు అన్నమాట నిలబెట్టుకోవాలని నేను పట్టుబట్టను. తమరి సంచిలో వేసిన పదార్థాలన్నీ కలియదొక్కి ఇంక చాలు, సంచి నిండింది అన్నారంటే నేను తృప్తి పడతాను అన్నాడు. బలవర్మ సంచిలో కాళ్ళు పెట్టి తొక్కుతూ ఇంక చాలు, సంచి నిండింది అన్నాడు. ఆ క్షణంలోనే శత్రుఘ్నుడు సంచి మడతలు పూర్తిగా విప్పి బలవర్మను అందులో బంధించి మూతి బిగించాడు. అతను ఈల వేసేసరికి అతని యోధులు చప్పున తమ స్థానాలలో నుంచి లేచి బలవర్మ పరివారాన్నందరినీ బంధించారు. శత్రుఘ్నుడు తన ముసలి వేషం విప్పేసి తాను శోభనాంగిని పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. అతన్ని అడ్డే వారెవరూ లేరు. వారిద్దరి పెళ్లి నిరాటంకంగా జరిగిపోయింది. పెళ్లి కాగానే శత్రుఘ్నుడు బలవర్మను అతని పరివారాన్ని విముక్తులని చేసి పంపేశాడు. తరువాత బలవర్మ ముఖం, కుంతల రాజ్యం ఛాయల ఎక్కడా కనిపించలేదు. కథ సమాప్తం. ప్రజాహితం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. మహారాష్ట్ర దేశంలో ఇందూరు సంస్థానాన్ని రాణి అహల్యాబాయి పాలించే కాలంలో వినాయకరావు గందేకర్ అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతడు గొప్ప కవి, భక్తుడు కూడాను. అందుచేత అతడు భక్తిరస ప్రధానమైన కీర్తనలు రచించి వాటికి తానే సంగీతం జత చేసి పాడి అందరికీ వినిపిస్తుండేవాడు. కవిగాను గాయకుడుగాను గందేకర్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. నిత్యము ఆయన ఇంటికి ఎందరో భక్తులు, సంగీత ప్రియులు, ధనికులు, జమీందారు కూడా వచ్చి కానుకలర్పించి పోతుండేవారు. ఇలా వచ్చిన ధనంతో గందేకర్ బీద సాదలకు సంతర్పణలు చేసేవాడు. ఈ విధంగా ఎంత డబ్బు వచ్చినా ఖర్చయిపోతుండేది. ఎంత ఖర్చు చేసినా మళ్ళీ కానుకల రూపంలో వచ్చి పడుతుండేది. గందేకర్ జీవితానికి ఏ కొరత లేదు, సంతానం లేకపోవడం తప్ప. చివరికి ఆయన బిడ్డలు లేకుండానే తన ఇష్టదైవమైన పాండురంగడిలో ఐక్యమయ్యాడు. ఆఖరు క్షణంలో ఆయన తన భార్య అయిన రుక్మాబాయిని పిలిచి ఈ విధంగా చెప్పాడు. రుక్మా, మనకు బిడ్డలు లేరు. అయితే మానవులకు బిడ్డలు మాత్రమే సంతానం కాదు, 7 సంతానాలలో ఏ ఒకటి నేను సాధించలేదు. కనుక నా అనంతరం మన దగ్గర ఉన్న డబ్బుతో చెరువులు, నూతులు, ఆలయాలు, సత్రాలు మొదలైనవి ఏర్పాటు చేయించు. ఇదే నా కోరిక అన్నాడు. భర్త పోయాక రుక్మాబాయి ఆ విధంగానే చేయ నిశ్చయించింది. కానీ ఒక అవాంతరం వచ్చి పడింది. ఒకనాడు ఇందూరు సంస్థాన సేనాధిపతి తుకాజీ తన భటులతో వచ్చి గందేకర్కు బిడ్డలు లేరు కనుక శాసనం ప్రకారం ఆయన ధనం యావత్తు రాణిగారికి అప్పగించమన్నాడు. రుక్మాబాయి తన జీవన భృతికి అందులో కొంత మాత్రమే మిగిల్చుకోవచ్చును. రుక్మాబాయి తుకాజీకి తన భర్త తుది కోరిక వివరించి చెప్పింది. కానీ శాసనం అలా ఉన్నప్పుడు తుకాజీ ఏం చేయగలడు? గందేకర్ ధనాన్ని పట్టించుకుపోయి రాణిగారి ఖజానాకు చేర్చాడు. రుక్మాబాయి రాణి అహల్యాబాయి వద్ద ఆర్జీ పెట్టుకున్నది. రాణిగారి కొలువుకు వెళ్ళి తన భర్తకు చెందిన ధనాన్ని తనకు తిరిగి ఇప్పించినట్లయితే ఆయన తుది కోరిక ప్రకారం చెరువులు, బావులు, ఆలయాలు, సత్రాలు కట్టిస్తానన్నది. రాణి అహల్యాబాయి రుక్మాబాయి చెప్పినదంతా విని గందేకర్ ఇంటి నుంచి తెచ్చిన సొమ్ము తిరిగి ఇచ్చివేయవలసిందిగా తుకాజీకి ఉత్తర్వు ఇచ్చింది.
తుకాజీ నిర్ఘాంతపోయి, దేవి, ఇది శాసనానికి విరుద్ధం అన్నాడు. ఈ సొమ్ముతో మనం ఏం చేస్తాం అని అడిగింది రాణి తుకాజీని. చెరువులు బావులు తవ్వించడం, సత్రాలు కట్టించడం వంటి ప్రజోపయోగాలకు ఖర్చు పెడతాం అన్నాడు తుకాజీ. అవును, ఈ రుక్మాబాయి కూడా ఈ ధనాన్ని అందుకే ఖర్చు పెడుతుంది. ఇక తేడా ఏమంటే మన అధికారులు కేవలం జీతాల కొరకు పని చేస్తారు. ఈమె అలా కాక తన భర్త మీది భక్తితో ఇవే పనులు స్వయంగా చేయిస్తుంది. ఇందులో ఒక్క చిల్లిగవ్వ కూడా జీతం కింద పుచ్చుకోదు. కనుక ఆ ధనం ఆమెకు తక్షణం ఇచ్చివెయ్యి అని రాణి అహల్యాబాయి తుకాజీని ఆజ్ఞాపించింది. రాణిగారి తీర్పుకు ఇందూరు సంస్థాన ప్రజలందరూ చాలా సంతోషించారు. కథ సమాప్తం. శుభం.